ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. నేను ప్రస్తుతం తమిళ సాహిత్య కథలు అన్న పుస్తకాన్ని చదివి వినిపిస్తానండి. ఈ పుస్తకాన్ని రచించిన వారు, అంటే దీని తమిళ మూలం ము. అరుణాచలం గారు. ఈ పుస్తకానికి తెలుగు సేత చేసిన వారు డాక్టర్ చల్లా రాధాకృష్ణ శర్మ గారు. ఇంకా ఈ పుస్తకానికి ఉపోద్ఘాతం రాసిన ము. అరుణాచలం గారి ఉద్దేశాలను తెలియజేస్తానండి, వినండి. ఈ ఉపోద్ఘాతంలో వారు చెప్పారు, ఈ కథల స్వభావం గురించి చెప్పారు. మొదటగా, తమిళ సాహిత్య కథలు అనే ఈ సంపుటిలో 71 చిన్న కథలు ఉన్నాయి. 1977లో సాహిత్య అకాడమీ వారు వీటిని సంకలించి వ్రాయమని నన్ను కోరారు. నన్ను అంటే ఇక్కడ అరుణాచలం గారండి. వారి యొక్క ఉపోద్ఘాతాన్నే నేను ఇప్పుడు చదివి వినిపిస్తున్నాను మీకు. ఈ కథా శీర్షికల్ని వారే సూచించారు. వారు సూచించిన మేరకు ఈ సంకలనం కూర్చబడింది. వారు సూచించిన శీర్షికలతో పాటు మరికొన్నిటిని కూడా చేర్చడమైంది. ఈ కథలలో కొన్ని సాహిత్య కథలు, మరికొన్ని సాహిత్య చరిత్ర కథలు. ఇవి చాలా వరకు విద్యావంతులలోనూ ఇతరులలోనూ ప్రచారంలో ఉన్నవే. సాహిత్యం నుంచే ఇవి సంకలింపబడ్డాయి. వీటిని ఒకచోట చేర్చి కథలుగా తెలియచేయాలన్న అకాడమీ వారి ప్రయత్నం ప్రశంసార్హం. వివిధ కోణముల ద్వారా సాహిత్యాన్ని ప్రతిబింబించే కథా సంపుటం ఇదొక్కటే. భారతావనికి ఉమ్మడి సొత్తుగా ఉన్న బృహత్ కథలు రామాయణ మహాభారతాలు. అవి సాటిలేని బృహత్ కావ్యాలుగా తమిళంలో రూపొందించబడినప్పటికీ వాటిని ఇందులో చేర్చలేదు. తమిళ భాషకు సొంతమనదగిన కథల్ని మాత్రమే చేర్చడం జరిగింది. ఇవి తమిళుల భావాలను, సంప్రదాయాలను, ఉద్దేశాలను, జీవన విధానాన్ని ప్రతిఫలిస్తున్నవని పేర్కొనవచ్చు. సాధారణంగా ప్రాచీన భారతంలోనే కాదు, ప్రపంచమంతటా కూడా కథ చెప్పేటప్పుడు అందులో ప్రకృతికి సంబంధించిన సన్నివేశాలు, దైవానికి సంబంధించినవి చోటు చేసుకుంటాయి. ఇది తమిళనాడుకి కూడా వర్తిస్తుంది. కాగా ఇలాంటి అంశాలను హేతువాదానికి నిలబడవనే దృష్టితో ఒక పక్కకు నెట్టడం వివేకం కాదు. ఒక గొప్ప సత్యాన్ని తెలియజెప్పడం కోసమే అద్భుత కథ లేదా దివ్య కథ వ్యాప్తిలోనికి వచ్చింది. కథా లక్ష్యం అద్భుత చర్య కాదు, సత్యాన్ని తెలియజేయడమే. మనము ఈనాడు భావించేలాగా మన పూర్వులు జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పలేదు. జీవితం ఎలాగూ ఉన్నదే, దానిని ఎందుకు వివరించాలి? ఎందుకంటే దాని మూలంగా ఒక మహాసత్యాన్ని ఆవిష్కరించాలన్నదే ఉద్దేశం. ఆ మహాసత్యాన్ని బహిర్గతం చేసేందుకు మాటలు, విషయాలు చాలలేదు. కనుకనే దివ్యాంశ అన్నది చొప్పించబడింది. తల్లి తన బిడ్డను చూసి నా బిడ్డ అని తృప్తిపడదు. నా రత్నం కదూ, మా అమ్మవి కదూ అంటుంది. ఎందుకలా అంటుందో మనకి తెలుసు. ఇతర శబ్దాలు అక్కడ నప్పవు. భర్త రెండో మామిడి పండు అడిగినప్పుడు పునీతవతి తీవ్ర మనోవేదన చెందుతుంది. మామిడి పండును ఇచ్చిన విషయాన్ని ఆమె మొదట్లో భర్తకు చెప్పలేదు. ఆమె భక్తిభావం భగవంతుణ్ణి మొరపెట్టుకుంటుంది. ఇక్కడ భక్తి, భర్త పట్ల వినమ్రత, సత్యదృష్టి విడదీయరానివిగా ముడిగా పెనవేసుకుని ఉంటాయి. ఈ ముడిని విప్పడం వీలు కాదు. దివ్య చర్యయే ఆ ముడిని విప్పుతుంది. ఆమె ముకుళిత హస్తాలలోనికి ఒక మామిడి పండు వస్తుంది. అలాగే ఇతర కథలలోనూ ఇక్కడ ముఖ్యమైంది మామిడి పండు కాదు, పునీతవతి గ్రహణ శక్తియే ఈ కథ తెలుపుతున్న ప్రధాన విషయం. ఇలాంటిదే మరో ముఖ్యమైన భావం. భారతదేశపు కథలు దుఃఖాంతాలు కావు. దుఃఖాంతం పాశ్చాత్య దేశాలకు సహజమై ఉండవచ్చు. షేక్స్పియర్ రచించిన ఒథెల్లో, మేకబెత్, హ్యామ్లెట్ మొదలైన విషాదాంత నాటకాలు ఎంత విశిష్టమైనవి అయినప్పటికీ వాటి వల్ల భారతీయ హృదయానికి తృప్తి కలగదు. రచన ఒక కళ. కళలో నిమగ్నమయ్యేటప్పుడు మానవుడు మనశ్శాంతిని అందులో వెతుకుతున్నాడు. చిత్రలేఖనం, శిల్పం, నాటకం, సంగీతం, కవిత్వం ఏదైనా సరే తన్మూలంగా శాంతిని పొందడమే లక్ష్యం. ఐహిక జీవితం దుఃఖమయం. ఈ దుఃఖంలోంచి సౌఖ్యం పొందడానికి వీలు లేకపోయినా కళాసృష్టులు మనశ్శాంతి ప్రసాదించాలన్నది భారతీయుల రక్తంలో ఎన్నో సంవత్సరాలుగా ఊరిపోయిన ఒక మహోద్దేశం.
శాంతిని ప్రసాదించవలసిన కళ కూడా జీవిత దుఃఖాన్ని ప్రతిబింబించినట్లయితే ఎందుకు ఆ దుఃఖం, ఎందుకు ఆ కళ? అది అనవసరం. అలా కాకుండా, అనగా జీవితాన్ని యథాతథంగా అభివ్యక్తం చెయ్యకుండా ఆ దుఃఖంలోంచి శాంతిని పొందగలిగితే, లేదా అలాంటి అనుభూతి కలిగితే అప్పుడే అది కళ అవుతున్నది. అదే భారతదేశపు కళకు, తమిళ దేశపు కళకు ప్రథమ సోపానం. ఈ విషయాన్ని ఒక ఉదాహరణ ద్వారా వ్యక్తం చేయవచ్చు. హరిశ్చంద్రుని కథ సర్వజన విదితం. తాను సత్యమని నమ్మిన ఒక లక్ష్యం కోసం మహాచక్రవర్తి అయిన హరిశ్చంద్రుడు తన్ను తాను ఎన్నో బాధలకు గురి చేసుకున్నాడు. అదంతా తాను చెప్పిన మాటను నిలబెట్టుకునేందుకు మకుటాన్ని, దేశాన్ని త్యజించడం, భార్యని, కొడుకుని బానిసలుగా విక్రయించాడు. చివరికి తనను ఒక మాలవానికి అమ్ముకుంటాడు. చంద్రమతిని చంపవలసి వస్తుంది. మాలవానికి బానిస అయిన అతనికి అది విద్యుక్త ధర్మం అవుతుంది. కత్తి పైకెత్తుతాడు. ఆ పరిస్థితిలో అతను కనుక అసత్యం పలికితే అతని బాధలన్నీ తొలగిపోతాయి. అయితే అతను అసత్యం పలికాడా? పలకలేదు. ఇదే ఈ ఖేదాంత కథలోని తుదిఘట్టం. సత్యం కోసం ఎంత త్యాగం! కథను చదివేవారు కానీ, నాటకం చూసేవారు కానీ ఈ సమయంలో శోక జలధిలో మునిగిపోతారు అనడంలో సందేహం లేదు. అయితే శోక జలధిలోనే మునిగేలాగా చెయ్యటం భారతీయ సంస్కృతి కాదు. ఆ శోకస్థితి నుంచి లేదా ఆ అంధకారం నుంచి ప్రజల్ని వెలుగులోనికి తీసుకురావాలి. ఇదంతా ఒక నాటకమనే విషయం కథలోనే ద్యోతకమవుతుంది. భగవదనుగ్రహం ప్రసరిస్తుంది. మృతుడైన కొడుకు ప్రాణాలతో పైకి లేస్తాడు. విశ్వామిత్రుడు తన పరాజయాన్ని అంగీకరిస్తాడు. ఇదంతా ఒక పరీక్ష అంటాడు. ఇదే కథ ముగింపు. చంద్రమతిని హరిశ్చంద్రుడు వధించడంతో కథ కనుక అంతమైతే సత్యానికి పరాజయం అన్న భావన పామరులలో నెలకొని ఉండేది. ఇందులో ప్రశాంతత లేదు. కానీ కథ ఇంకా పొడిగించబడింది. సత్యానికి విజయం లభిస్తుంది. కథకు ఇది అందచందాలు సమకూరుస్తున్నదా అనే పాశ్చాత్య దృక్పథంతో కనుక పరిశీలిస్తే అందులో అర్థం లేదు. పైగా అది అవసరమూ కాదు. భారతీయ దృక్పథంతో కనుక పరిశీలిస్తే ఈ దేశపు కథలేవి ఖేదాంతాలుగా ముగియవు అనే విషయం అవగతమవుతుంది. పూర్తిగా ఖేదాంత కథ అయిన నల్ల తంగాళ్ కథలో కూడా మరణానంతరం ఆమె వన్ని వృక్షంగా, అంటే వహ్ని వృక్షంగా నిలిచిందని, ఆరాధ్యమూర్తి అయిందని చెప్పబడింది. కాగా తమిళ దేశపు కథల్ని చదివేటప్పుడు ఈ భావనను మనస్సులో ఉంచుకోవాలి. ఇక ఈ సంకలనంలోని కథలు ఒకే కాలంలో వ్రాయబడినవి కాదు. విభిన్న కాలాలలో వర్ధిల్లిన రాజులకు, విజ్ఞులకు సంబంధించిన కథలు. అయినా అవి కలగాపులగమైపోయినాయి. నామసామ్యం వల్లనో మరే కారణం వల్లనో అవి ఒకరికే సంబంధించిన కథలుగా వ్యవహృతమవుతున్నాయి. ఉదాహరణకు కొన్ని. కొంచెంగణానికి సంబంధించిన కథలు ఇలాంటివే. సంఘకాలంలో ఒక సెంగణాన్ జీవించి చేరరాజుని కారాగృహంలో నిర్బంధించిన విషయం పురనానూరులో పేర్కొనబడింది. సెంగణాన్ విజయాన్ని పొయ్గయార్ కవి కళివళినార్పదు అనే కావ్యంగా సంతరించాడు. చేరరాజుని కారాగృహంలో బంధించాడనే కథ ఈ కావ్యముగా ఉండి సుమారు 5 శతాబ్దుల తరువాత వెలుగులోనికి వచ్చాయి. ఈ చోళుని పూర్వజన్మ వృత్తాంతం, కథ మొదలైనవి తరువాతి కాలంలో వచ్చాయి. తేవార గ్రంథకర్తలు ముగ్గురు అతని పూర్వజన్మ వృత్తాంతాన్ని విపులంగా వర్ణించారు. అతన్ని సుందరమూర్తి ఒక నాయనారుగా అభివర్ణించాడు. ఇంకా గొప్పగా తిరుమంగయ్యాళ్వారు ఈ రాజు 70 శివాలయాలు నిర్మించాడని, తిరువయ్యారూరులో విష్ణువుకి గాను మణిమంటపం నిర్మించాడని పేర్కొన్నాడు. ఇవన్నీ ఒక మహారాజు వీరాన్ని, భక్తిని, అపూర్వ సాధనల్ని ఆధారంగా చేసుకుని వ్యాప్తిలోకి వచ్చిన కథలని విదితమవుతుంది. కరికాలన్, నెడుంజళియన్ వంటి మహారాజులు పెక్కు గ్రంథాలలో ప్రశంసితులు. ఈ పేర్లతో చాలామంది రాజులు జీవించి ఉండవచ్చు. ఆయా రాజుల కాలాలలో నిజమైన చరిత్రతో పాటు కల్పన కూడా కలిసిపోయింది. వాసుకి కథ కూడా ఇలాంటిదే. వాసుకి తిరువళ్ళువర సహధర్మచారిణి అని చెప్పడం సంప్రదాయమే కానీ ఇందుకు సాహిత్యాధారం ఏమీ లేదు. కథలు కల్పించే వారికి పేర్లను గురించిన అక్కర ఏమీ లేదు. పారి కుమార్తెలు
సంఘకాలపు కవయిత్రి అయిన అవ్వయ్యారు కాలంలో జీవించారు. తరువాతి కాలంలో ఆ యువతులకు అంగవై సంగవై అనే పేర్లు సృష్టించి తరువాతి కాలపు అవ్వయ్యారుచే వాళ్లను వివాహం జరిగినట్లు చెప్పబడే కథ కల్పితమనవచ్చు. ఇలాంటి విషయాలను కాలదృష్టితో పరిశీలించడం భావ్యం కాదు. కథాసంపుటికి మూలాధారం పరిశోధన కాదు. కథా లక్షణం, ప్రజల సంస్కృతి, కథలో జిగి బిగి, సామాజిక దృష్టి, ప్రజల శ్రేయస్సు, వారి జీవనం మొదలైనవే ఈ సంపుటికి మూలాధారాలు. కాల పురోగతి. తమిళ సాహిత్యం 20 శతాబ్దులకు పూర్వం ప్రారంభమై వర్ధిల్లినట్లు సాహిత్యాధారాల వల్ల మనం గ్రహించగలుగుతున్నాం. ఈ పెరుగుదలను ప్రత్యేక యుగాలుగా విభజించవచ్చు. క్రీస్తుపూర్వం 1వ శతాబ్దికి ముందు వెనక ఉన్న కాలాన్ని సంఘ సాహిత్య యుగం అని వ్యవహరిస్తున్నాం. ఆ యుగంలో తమిళంలో ఆగం పురం అనే శాఖలలో చాలామంది తమిళ కవులు కొన్ని వేల తమిళ పద్యాలను చాటువులుగా వెలయించారు. ఎట్టుత్తొగై అనే 2400 పద్యాలు కల 8 సంకలన కృతులలోనూ, పత్తుపాట్ అనే ఒక ప్రత్యేక సంకలన గ్రంథంలోనూ ఈ 2 శాఖల పద్యాలు ఉన్నాయి. వీటిలో కానవచ్చే కథాంశాలను కనుక వివరిస్తే ఎన్నో కథా సంపుటాలు వ్రాయవచ్చు. వీటిలో కొన్ని కథల్ని మాత్రమే ఈ కథా సంపుటిలో మొదటి భాగంగా చేర్చడం అయింది. ఇంకా రెండో భాగం సంఘయుగానంతరం బృహత్కావ్యాలు వెలుగు చూడసాగాయి. అంతకుముందు వెలసినవి లఘు చాటువులు. కానీ దీర్ఘపద్యమయ కావ్యంలో పెద్ద కథ వస్తువై ఉంటుంది. ఈ విభాగంలో సిల్లప్పదిగారం, మణిమేకలై అనే కావ్యాల పూర్తి కథలు, చింతామణిలోంచి కొన్ని కథాభాగాలు సంగ్రహంగా పొందుపరచడం జరిగింది. ఆ తరువాతి విభాగం తమిళంలో భక్తి ఒక ప్రవాహమై పరుగులు తీసిన కాలం. ఈ యుగంలో ఉత్తరాన పల్లవులు, దక్షిణాన పాండ్యులు రాజ్యాధికారం చేశారు. చోళుల పరిపాలన ప్రారంభం కావడంతో ఈ 2 రాజ్యాలు మరుగున పడ్డాయి. తత్ఫలితంగా దేశమంతటా ఒక మతోద్యమం వెలుగు చూసింది. శైవుల కథల్ని శివభక్తుల కథలనే శీర్షిక కిందను, వైష్ణవుల కథల్ని ఆళ్వారులు, ఆచార్యులు, విష్ణుభక్తులు అనే శీర్షిక కిందను ఇవ్వడం జరిగింది. భక్తి యుగానంతరం తమిళంలో పురాణాలు ప్రచారంలోకి వచ్చాయి. పురాణాలకు ప్రతినిధిగా తిరువిళయ్యాడర్ పురాణాన్ని మాత్రమే గ్రహించి అందులోని కొన్ని కథల్ని మాత్రం తెలియచేశాను. కవుల పద్యాలే కాక కవుల జీవిత వృత్తాంతాలకు సంబంధించిన విషయాలు ఎన్నో ప్రాచీన కాలం నుంచి కథలుగా సాహిత్యంలో ప్రచారం గడించాయి. వాటిలోంచి కొన్నింటిని మాత్రమే గ్రహించి కవుల కథలు అనే ప్రత్యేక విభాగంలో వాటిని చేర్చడం జరిగింది. అవన్నీ సత్యములని భావించలేము. జానపద కథలుగా వ్యవహృతములవుతున్న కథలు ఎన్నో ఉన్నాయి. ఇవి ఇతిహాసం, పురాణం, మతం, సమాజం, చరిత్ర మొదలైన వాటికి సంబంధించినవి. ఇవి లెక్కకు మిక్కిలిగా వాడుకలోనికి వచ్చాయి. వీటిలో చాలా భాగం అమ్మానై పాటలనే పేరుతో సుమారు 500 ఏండ్లుగా దీర్ఘ కథాగేయాలుగా ప్రచారంలో ఉన్నాయి. ఇవన్నీ చక్కటి కథలు, అంతేకాక సాహిత్యాభిరుచిని పెంపొందించే కథలు. వీటిలో కొన్ని మాత్రమే పొందుపరచబడ్డాయి. ఈ విభాగం నేడు అమ్మానై పాటల కథలు. 18వ శతాబ్ది దాకా వచ్చిన ఇలాంటి కథల్ని సంకలించడం జరిగింది. ఇవన్నీ సాహిత్యంలోంచి సేకరించబడినవే. ఈ సాహిత్య కథలే కాక మర్యాద రామన్న కథలు, తమిళం తెలిసిన పెరుమాళ్ళు కథలు వంటివి చాలా కథలు ప్రత్యేక కథలుగా ప్రచారంలో ఉన్నాయి. ఇవి ప్రాచీన సాహిత్యానికి చెందవు, అందుచేత వీటిని చేర్చలేదు. ఈ కథలలో ఒక సహజమైన ధోరణిని మనం దర్శించవచ్చు. తొలినాళ్లలోని కథలు ఒక వ్యక్తిలోని గొప్పదనాన్ని తెలియచేసేవి. వాళ్ళు రాజులుగానో, నాయకులుగానో, వదాన్యులుగానో ఉండేవారు. తరువాత వచ్చిన కథలు ప్రముఖుల, రాజుల గొప్పదనాన్ని తెలియచేస్తున్న దీర్ఘ కథలు. ఆ తరువాత వచ్చిన కథలు భగవంతుని మహత్వాన్నే తెలియచేసేవి. వీటికి మధ్య అక్కడక్కడ కవులకు సంబంధించిన కథలు లభ్యమవుతున్నాయి. చివరికి లభ్యమవుతున్న కథలు కాలగతిని అనుసరించి జానపదుల పాటలుగానే రూపొందాయి. ఇదే కథలలోని క్రమ విధానం. 1. సంఘకాలపు కథలు.
సంఘకాలపు సాహిత్యం అని చెప్పబడే పత్తుప్పాట్టు, ఎట్టుతొగైలు గొప్ప కథల గనులు. ఎంత చెప్పినా ఇంకిపోని కథల ఊట వాటిలో ఉంది. అన్ని కథలకు జీవనాడిగా దానం, వీరం, స్త్రీ ఔన్నత్యం, ప్రేమ, బుధుల మనోదార్ఢ్యం మొదలైనవి విశిష్ట గుణాలు, లక్షణాలు ప్రతిభాసిస్తున్నాయి. పారి ఔదార్యం తమిళుల మధ్య ఒక సామెతగా వాడుకలో ఉంది. ఆ విశిష్ట గుణం మతాచార్యుల్ని కూడా అలరించింది. ఔదార్యం వల్ల ఉత్పన్నమైన మైత్రిని పిసిరాందయ్యార్ కథలో మనం చూడవచ్చు. స్త్రీ ఔన్నత్యాన్ని సంఘకాలపు అవ్వై కథలోనూ, పేగన్ భార్య కథలోనూ చూడగలుగుతున్నాం. వీరాన్ని ప్రశంసించనిదే కవితే లేదు, ప్రశంసించని కవితే లేదు. వీరానికి ఉదాహరణంగా భారతదేశ చరిత్ర తరువాతి కాలపు రాజపుత్రుల్ని పేర్కొంటుంది. వాళ్ళకి 1500 సంవత్సరాల పూర్వపు తమిళుల వీరమే ప్రాణంగా, ఆకృతిగా జీవించారు. విద్యాసంపన్నులు, రాజుని సైతం లక్ష్యపెట్టక స్వాభిమానంతో జీవించిన విషయాలెన్నో. పాణర్ కులానికి చెందిన స్త్రీ పురుషులు సంగీత నృత్యాలలో ప్రముఖులు. ఆ కాలపు దేశ రాజులైన చేర, చోళ, పాండ్యులు వీరత్వంలోనూ ఔదార్యంలోనూ ప్రసిద్ధులైనట్లే తమిళ పాండిత్యంలోనూ దైవభక్తిలోనూ కూడా ప్రసిద్ధులు. మురుగని వేలాయుధానికి భయపడని వారు సైతం కవుల మాటకు భయపడ్డారు. కరికాలన్ పేరు గల రాజులు పలువురు. తెల్లని మీసం, గడ్డాలతో అతను న్యాయం చేకూర్చిన ఉదంతం మనస్సుని ఉన్నత పదాలకు తీసుకుని వెళ్లే కథ. ఈ కథలో వచ్చే వాది ప్రతివాదులు కలియుగానికి పనికిరారు. లంకె బిందెల్ని చూసినవాడు వాటిని విడిచిపెట్టడు. అది తెలిస్తే పొలం విక్రయించిన వాడు వాటిని తన స్వాధీనం చేసుకోవాలని యత్నిస్తాడు. నేడు ఆ విషయం రాజుతో మొరపెట్టుకుంటే రాజు తన స్వాధీనం చేసుకుంటాడు. సర్వ ప్రజల శ్రేయస్సునే రాజు తన ప్రాణంగా భావించి ప్రవర్తించాడనే విషయాన్ని కరికాలుడు కావేరికి ఆనకట్ట కట్టి దేశాభివృద్ధితో పాటు బయటపడ్డ అంశం నుంచి గ్రహించవచ్చు. అతను కావేరికి కట్టిన ఆనకట్టను పోయించిన గట్లని చూసి ఆ శాఖకు చెందిన వారు ఆశ్చర్యం ప్రకటిస్తున్నారు. అవి ఇప్పటికీ ఉపయోగపడుతున్నాయి. రెండోది కావ్య కథలు. సంస్కృతంలోని ఇతిహాసాలకు సాటిగా తమిళంలో బృహత్ కావ్యాలు వెలిశాయి. తమిళంలో నేడున్న రామాయణ మహాభారతాలకు చాలా కాలం ముందటివి తమిళ కావ్యాలు. తరువాతి కాలంలోనే పంచమహాకావ్యాలనే ఒక సంప్రదాయం వచ్చినప్పటికీ వాటిలో 3 నేడు లభ్యమవుతున్నాయి. ఈ మూడింటిలోనూ కண்ணకి కోవలుల కథను తెలియజేసే శిలప్పదిగార కథ, కోవలుడు మాధవి వల్ల జన్మించిన కుమార్తె మణిమేఖల సన్యాసమును తెలియజేసే కథ తమిళంలోనే వచ్చిన మౌలిక కథలు. జీవక చింతామణిలోని కథ సంస్కృతంలోనూ జైన పురాణాలలోనూ చెప్పబడింది. మొదటి 2 కావ్యాల పూర్తి కథలు, కొన్ని ఉపకథలు, 3వ కావ్యంలోంచి 2 సన్నివేశాలు ఈ విభాగంలో చేర్చబడ్డాయి. తమిళ సాహిత్య సంప్రదాయంలో శిలప్పదిగారానికి ఒక ప్రత్యేకమైన చోటు ఉన్నది. ఆ విషయం గురించి కొంత చెప్పవచ్చు. తమిళ రాజత్రయాన్ని, వాళ్ళ రాజ్యాలను, పట్టణాలను ప్రశంసిస్తూ చేరవంశంలో జన్మించిన ఇళంగోవడిగల్ సమస్థితిలో ఉండి శిలప్పదిగారం వెలయించాడు. అంతేకాక సంగీతం, సాహిత్యం, నాటకం అనే తమిళ విభాగత్రయాన్ని వివరించే ప్రాచీన కావ్యం ఇదొక్కటే. మురుగన్ అర్హంతుడు, విష్ణువు మొదలైన దైవాలను సభక్తికంగా కీర్తించే కావ్యం ఇది. సంగయుగం నుండి వర్ధిల్లిన తమిళల నాగరికతను ప్రవ్యక్తం చేసే కావ్యం ఇది తప్ప మరొకటి లేదు. ఈ కావ్యంలో అభివర్ణితమైన కన్నగి, కోవలుల కథ దేశంలో ప్రాచీన కథయే ఉండవచ్చు. తరువాతి కాలంలో వచ్చిన కోవలన్ కథై అనే అమ్మానై పాట, యాళ్పాణంలో రచించబడిన కన్నకి వళక్కురై అన్న గ్రంథం ఈ అభిప్రాయాన్ని బలపరుస్తున్నాయి. మరో కథ అయిన మణిమేకలై కథై కూడా తమిళానికే సొంతము అనదగిన కథ. ఈనాడు బౌద్ధమతం గురించి తెలిపే తమిళ కావ్యం ఇదొక్కటే. ఇదే దీని ప్రత్యేకత. అది బౌద్ధమత తత్వాలను, సన్యాసంలోని ప్రాశస్త్యాన్ని వివరించి ధర్మ ప్రాబల్యాన్ని విశదీకరించే ఉత్కృష్ట కావ్యం. ఈ కావ్యద్వయము స్త్రీని ప్రశంసించడం ఈ కావ్యాలలోని మరో విశిష్టత. తరువాతి కావ్యాలు రాజుల్ని ప్రశంసించగా
ఈ రెండు కథలలోనూ సామాన్యుల్ని గురించి చెప్పబడడం ఈ కావ్యాలలో కనిపించే మరో విశిష్టత. తమిళనాడుకి వెలుపల ఉన్న దేశాల విషయాలను ఇతర కావ్యాలు తెలుపగా, ప్రాచీనమైన ఈ కథలు రెండూ పూర్తిగా తమిళనాడులో జరిగిన కథలు కావడం ఒక విశేషం. 3. శివభక్తుల కథలు. ఈ విభాగంలో పెరియ పురాణంలోని కొన్ని కథలు, ఇతర శివభక్తుల కథలు 3 చెప్పబడ్డాయి. భగవంతునికే తనను సమర్పించుకున్న భక్తులు చాలామంది శైవ వైష్ణవ సంప్రదాయాలలో పలువురు విభిన్న కాలాలలో జీవించారు. వాళ్ళ కథలు దేశంలో చాలా కాలంగా ప్రచారంలో ఉన్నాయి. కన్నప్ప, చెండేశర్, కొచ్చెంగల్ చోళుడు మొదలైన వారిని ఈ సందర్భంలో ఉదహరించవచ్చు. ఆ కథల సంకలనమే పెరియ పురాణం. కథలలో భక్తిభావమే కాక రుచికరములైన ఇతర విషయాలు, సత్యాలు, విశిష్ట గుణాలు ఎన్నో మనం చూడవచ్చు. అవి ఆ కాలపు ప్రజల జీవనంలో వివిధ రంగాలలోనూ ప్రతిబింబిస్తున్నాయి. స్త్రీలకు గల మహోన్నత స్థానాన్ని సంఘకాలపు రచనల్లోనే కాక ఇక్కడ వివరించబడిన కారైక్కాలమ్మగారి కథ వంటి కథల్లోనూ మనం గ్రహించవచ్చు. తరువాతి కాలంలో ఉన్న జాతిభేదం ఆ రోజుల్లో భక్తుల మధ్య లేదనే విషయం నందనార్, అప్పుంది, పెరియాన్, సేందన్ ప్రభృతుల కథల్లో స్పష్టంగా చూడవచ్చు. తమ లక్ష్యసిద్ధి కోసం భక్తులు ఇతరములను ఛేదించడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు. అన్ని కథలు ఈ స్థితిని వ్యక్తం చేస్తాయి. భగవదనుగ్రహాన్ని కీర్తించడం భక్తులందరిలోనూ కానవచ్చే సామాన్య ధర్మం. తక్కువ జాతికి చెందిన సేందనారు, మహిళ అయిన కారైక్కాలమ్మగారు తిరుమురై గీతాలు పాడినట్లు చూస్తున్నాం. నేటి రాజకీయాలలో లోకం సంభావించే వర్గభేదములు లేని ఒక ప్రజాస్వామ్య వ్యవస్థను పెక్కేండ్లకు పూర్వే మతానికి సంబంధించినంత వరకు భక్తులు నెలకొల్పిన విషయాన్ని ఇలాంటి కథలు వ్యక్తం చేస్తున్నాయి. విరోధి పట్ల కూడా ప్రేమ ప్రకటించాలన్నది గాంధీ మహాత్ముడు తన జీవితంలో అవలంబించిన అహింసా తత్వం. విరోధిని అనుగ్రహింపు మనసా అని భారతి తన కవితలోనూ పేర్కొన్నారు. ఇది ఆచరణయోగ్యమైన చర్యగా ఆనాడు భాషించిందనే అంశాన్ని మొయ్పొరుళ్ నాయనారు, ఏనాదినాథర్ ప్రభృతుల జీవిత వృత్తాంతాలలో చూడవచ్చు. ఇంకా 4. వైష్ణవ భక్తుల కథలు. తమిళనాడులో శైవం ఎక్కువగా ఉన్నప్పటికీ భక్తి ప్రవాహం పొంగిపొర్లే వైష్ణవ భక్తుల కథలకు కూడా లోటు లేదు. శైవ తిరుమురైల వలె వైష్ణవ మతంలోనూ ఆళ్వార్లు వెలయించిన నాలాయిర ప్రబంధం అనే దివ్య పాసురాల సంకలనం 15 శతాబ్దులుగా ప్రజల్ని సన్మార్గంలో ఉంచి భగవత్పాద పద్మముల వైపు నడిపించింది. తమిళనాడులోనే కాక ఉత్తర భారతంలోనూ ఈ పాసురాలు వాడుకలో ఉండి జనుల్ని అలరించాయి. ఈ మతంలో కూడా మహిళలు, తక్కువ జాతి వారు తమిళనే వేదం గానం చేశారు. వారందరి కథల్ని ఇక్కడ ఉదహరించకపోయినా ఉదాహరణలుగా కొన్నింటిని మాత్రమే పొందుపరిచాను. వీటిలో ఒక హరిజనుడి కథ, అండాళ్ అనే యువతి కథ, రాజుగారి కథ ఉన్నాయి. ఈ ఆళ్వారులే కాక అనంతరం వచ్చిన వైష్ణవాచార్యుల చరిత్రలలో కథలుగా వ్యవహృతములవుతున్న సత్య విషయాలు చాలా ఉన్నాయి. ఈ కథలన్నీ భక్తిభావం అనే సరంలో గుచ్చబడిన రంగురంగుల పూసలు. నంపాడువాన్, మారనేరి నంబి అనే తక్కువ జాతివారు, ఒక కుమ్మరి, ఒక వేటగాడు మొదలైన వారిని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఆచార్యులలో అగ్రకులాలకు చెందిన అళవందారుని, రామానుజుల్ని చూడగలుగుతాం. ఇతరులకు చెప్పకూడదనే నిబంధనతో తమ గురువు వద్ద తిరుమంత్రోపదేశం పొందిన వెంటనే రామానుజులు లోకులందరికీ వినిపించేలాగా బహిరంగంగా ఆ మంత్రం చెప్పాడన్నది గ్రంథాలలో కానవచ్చే సత్య వృత్తాంతం. ఈ అంశం తరువాతి కాలంలో ఆయన గోపురం మీదకి అందరికీ వినిపించేలా బిగ్గరగా చెప్పాడని చెప్పబడుతున్నది. కానీ ఆయన అందరినీ ఒక మండపంలోకి రమ్మని చెప్పి అందరికీ వినిపించేలా ఆ అపూర్వ మంత్రాన్ని ఉదహరించాడన్నదే నిజమైన కథ. 5. తిరువిళయాడర్ పురాణ కథలు. మధుర ఆలయంలో వేంచేసి ఉన్న సోమసుందర స్వామి వారిని గురించిన కథలు 64 లీలల్ని వ్యవహృతమవుతున్నవి.
సాహిత్య వైభవం సంతరించుకున్న ఈ కథలు చాలా కాలంగా జానపద కథలుగా ప్రచారంలో ఉన్నాయి. మనోజ్ఞతను పురస్కరించుకుని కొన్నింటిని మాత్రమే ఎన్నుకుని ఇక్కడ చెప్పబడ్డాయి. వాటిలో 2 నక్కీరునికి సంబంధించినవి. కథా సారస్యం కారణంగా నక్కీరుడు భగవంతుని పద్యంలో దోషం కనిపెట్టిన ఉదంతం నేటికి సామెతగా వాడుకలో ఉంది. 6వది కవుల కథలు. తమిళ సాహిత్య సంప్రదాయానికి చెందిన కవులు సోదాహరణంగా న్యాయాన్ని, వీరాన్ని, తమను పోషించిన వదాన్యుల కీర్తిని భూషిస్తూ రచనలు చేశారే కానీ తమను గురించి ఏమీ చెప్పుకోలేదు. అందువల్ల కవుల జీవితాలకు సంబంధించిన నిజ వృత్తాంతాలు మనకు ఎక్కువగా లభించలేదు. కానీ సత్యంతో కల్పన కలిసిపోయిన కథలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటిలో నుంచి కొన్ని ఇక్కడ ఇవ్వబడ్డాయి. సాధారణంగా మన ప్రజలు ఉదంతాలకు, సత్యాలకు విలువ ఇచ్చారే కానీ అవి ఎవరు చెప్పారని ఎప్పుడూ అనుకోలేదు. అందువల్ల సాహిత్య చరిత్రలో పెక్కు గందరగోళాలు, అవయ్యారు కథలలో కొన్ని మాత్రమే ఉదాహృతములు. చాలామంది అవ్వయ్యారులు జీవించారు. వాళ్ళలో ఒక అవ్వయ్యారు కథాభాగం సంఘకాలపు కథల విభాగంలో చెప్పబడింది. ఈ విభాగంలో మరో అవ్వయ్యారుని మనం చూడొచ్చు. 9వ శతాబ్దిలో రాజ్యం చేసి ప్రసిద్ధికెక్కిన పల్లవ భూపతి అయిన 3వ నందివర్మను గురించిన కథ పెక్కు గ్రంథాలలో కనిపించే కథ. కవిత మీదే ఆసక్తి కొద్దీ ఒక చక్రవర్తి కవిత్వం కోసం తన ప్రాణాలనే అర్పించాడనే విషయాన్ని ఈ కథ వ్యక్తం చేస్తుంది. కుమణన్ వృత్తాంతము ఇలాంటిదే. జంట కవులు, కాలమేఘం మొదలైన కథలు 5 శతాబ్దాలకు పైగా అంతగా చదువు సంధ్యలు లేనివారు వీధి అరుగుల మీద చెప్పుకునే కథలు. వాటిలోంచి ఒక చిన్న భాగమే ఇక్కడ చోటు చేసుకుంది. పుగళేందికి సంబంధించిన ఒక అంశాన్ని ఇక్కడ చూడొచ్చు. ఇది కేవలం పుక్కిటి పురాణం అయినా ఎలాగో ప్రసిద్ధికెక్కింది. అందువల్లనే ఇది చేర్చడము అయింది. 7వది అమ్మానయ్య పాటల కథలు. జానపద గేయాలుగా వ్యవహృతమయ్యే కథలు తమిళనాడులో చాలా ఉన్నాయి. ఇవన్నీ అమ్మానయ్య పాట అనే ప్రక్రియ ద్వారా సాహిత్యాకృతి పొందాయి. విల్లుపాటలు కూడా ఇలాంటివే. గత శతాబ్ది దాకా ఇవి వెలుగు చూశాయి. ప్రజల నాలుకల మీద నర్తించేవి కొన్ని ముద్రణ భాగ్యం పొందాయి, కొన్ని ఇంకా అచ్చు కాలేదు. వీటికి సంబంధించిన కొన్ని అంశాలు ఇక్కడ ఉదహరించదగినవి. ఇవి చాలా దీర్ఘ కథలు, పెక్కు వేల పాదాలు గల పాటలు. ఈ కథలలో భారత కథలే ప్రథమ స్థానం వహించి ఉన్నాయి. తమిళంలో భారత కథలు విస్తరించినంతగా రామాయణ కథలు విస్తరించలేదు. ఉపకథలు ఎన్నో వెలిశాయి. రామాయణ కథలు 1-2 కూడా లేవు. మరి భారత కథలు 40కి తక్కువ కాకుండా వెలిశాయి. వీటికి సంస్కృతంలో మాతృకలు లేవు. ఒక సన్నివేశాన్నో ఒక పేరునో ఆధారం చేసుకుని ప్రాచీన తమిళులు బృహత్ కథలు సృష్టించారు. ఈ కథలు 500 ఏండ్లుగా తమిళంలో వ్యవహృతం అవుతున్నాయి. పరిశోధన వల్ల ఈ విషయం సువిదితం అవుతున్నది. ఈ రోజుల్లో భారత కథా సన్నివేశాలు రవీంద్రనాథ ఠాగూరు వంటి మహాకవుల్ని బహుధా ఆకర్షించినట్లు చెప్పడానికి ఆధారం ఆయన వ్రాసిన కర్ణుడు కుంతి అనే ఏకాంక నాటిక సాక్ష్యం. ఆయన రచించిన చిత్ర అనే నాటకం అర్జునుడికి చిత్రాంగదకి మధ్య ఏర్పడిన ప్రణయ వృత్తాంతాన్ని చిత్రీకరిస్తుంది. ఎన్నో శతాబ్దులకు పూర్వం తమిళులు తీర్థాటనం చేస్తున్న అర్జునుడు మధురకు వచ్చినట్లు, అతడు అల్లిని పరిణయమాడినట్లు వర్ణించారు. అల్లి అనే పేరే పౌరుషం గల స్త్రీకి పర్యాయపదంగా నేడు తమిళనాడంతటా వినిపిస్తున్నది. అర్జునుడే కాదు, కర్ణుడు, అభిమన్యుడు, ద్రౌపది, ధర్మరాజు వీళ్ళందరూ తమిళంలో ప్రముఖ నాయకులుగా రూపొందారు. ఈ పేర్లన్నీ నేడు ఇంటింటా వినిపిస్తున్నాయి. అందుకు కారణం భారతీయ ఇతిహాసం కాదు, ఇలాంటి అమ్మానయ్య పాటలే. ఈ కథలంటే ప్రజలకు ఎంతో అభిమానం. ఈ కథల్ని సృష్టించిన వారు మామూలు కవులు కాదు, మహాకవి అయిన పుగళేంది వీటిని వెలయించినట్లు కథ. ఇది సత్యరహితమనడం స్పష్టం. నల్లతంగాళ్ళ కథ ప్రజల నాలుకల మీదే నేను సామాన్య కుటుంబపు శోక కథ. పౌరాణిక గాథ కాక చారిత్రక గాథ కాకుండా సాంఘిక జీవనాన్ని చిత్రించే ఇలాంటి కథలు తమిళంలో ఆట్టే లేవు.
సత్యమైన చారిత్రక వృత్తాంతాలను కథలుగా మలిచి అమ్మానయ్య పాటలుగా చెప్పబడిన కథలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. వాటిలో చారిత్రక పురుషుడైన దేశింగురాజు, ఖాన్ సాయబు అనే యూసఫ్ ఖాను, కట్టబొమ్మన్ వీరిని గురించిన పాటల్ని సంగ్రహించి 3 కథలుగా పొందుపరిచాను. ఇలాంటివి తర్వాత కూడా వచ్చాయి. సాధారణంగా ప్రజలు వీరి లోపాలను మర్చిపోవడానికి సిద్ధమై ఉంటారు. శౌర్యాన్ని మాత్రమే బహుదా ప్రశంసిస్తున్నారు. మధ్య మధ్య మానవ స్వభావానికి అతీతమైన అంశాలను కూడా చేర్చి కథలు అల్లడాన్ని మనం చూస్తాం. ఈ కథలలో దేశింగురాజు కథ తమిళనాడు అంతటా ప్రజల్ని ఎంతో ఆకర్షించిన కథ. అది ఒక ప్రత్యేక ఛందస్సులో చెప్పబడింది. అదొక అపూర్వమైన కథ. ఒక వ్యక్తి శౌర్యం, ఒక గుర్రం శౌర్యం, ఈ రెండిటినీ కలిపి చెప్పబడింది. గుర్రం పరుగులాగా ఆ కథ చెవికి వినిపిస్తుంది. సులభంగా మర్చిపోలేము. నేటి దృక్పథంతో కనుక చూస్తే దేశింగురాజు కథ సామాజిక ప్రాధాన్యం గల కథగా కనిపిస్తుంది. దేశింగురాజు అనే రాజపుత్ర వీరుడు మౌత్ కారన్ అంటే మహబూబ్ ఖాన్ అనే ముస్లిం వీరుడు ప్రాణ మిత్రుడుగా జీవించారు. తనువులు వేరు, ప్రాణం ఒకటిగా సంచరించారు. తన మిత్రుడి కోసం మౌత్ కారన్ తన వివాహాన్ని ఆపించి యుద్ధం చేసి అందులో ప్రాణాలు విడిచాడు. విజయలక్ష్మిని వరించిన దేశింగురాజు మిత్రుని మరణానంతరం జీవించదలచలేదు. అతను ప్రాణత్యాగం చేస్తాడు. హిందూ ముస్లిం కలహాలు నిండిన నేటి భారతంలో విశిష్ట స్నేహ ధర్మాన్ని అభివ్యక్తం చేసే చక్కటి కథ ఇది. ఇందులో చేర్చబడిన అమ్మానయ్య పాటల కథలు చాలా శ్రేష్టమైనవి. తక్కువ రకపు కథలు ఉన్నాయి. అవి ధర్మాన్ని ప్రతిష్ఠించేవి కాదు. అందువల్ల అలాంటి కథ ఏదీ ఇందులో చేర్చబడలేదు. ప్రాచీన కాలం మొదలుకొని ఈ కథల్ని వెలయించిన వారందరూ మనస్సులోని సంతోషాతిశయం చేత కథలు చెప్పారు. అలా చెప్పడం వల్ల వాళ్లకొక ప్రశాంతత లభించింది. నేటి లోకంలో రచయిత రచన చేయడానికి గల కారణాలలో ఒక్కటి ఈ కథలు సంతరించబడిన రోజుల్లో కనిపించదు. జీవితానుభవం చెప్పడంలోని ఆనందం, సంతృప్తి ఇవే కథారచనకు ప్రేరకాలు. జ్ఞానకాంతుల్ని ప్రసరించాలనే భావము ఒకవేళ ఇమిడి ఉండవచ్చు. వీటన్నిటి ఫలితమే ఈ కథలు. ఈ కథల్ని వెలయించిన వారికి ఈ విశాల జగతి ఒక సుందర నందనం. అందులోని కథలన్నీ ఇక్కడ వికసించిన రకరకాల పుష్పాలు. సంకలించిన కథలలో 4వ వంతు స్త్రీలను ప్రశంసించేవి. ప్రాచీన తమిళ దేశం ఏ విధంగా స్త్రీలను గౌరవించిందో తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ సంకలనంలోని కథలు సాహిత్యమనే ఒక ప్రాతిపదిక మీద కూర్చబడ్డాయి. విభిన్న కాలాలలో వికసించిన ఇంకా సువాసనలు విరజిమ్మే రంగురంగుల పూలను తమిళ సంస్కృతి అనే నారతో మాలగా కూర్చబడిందే ఈ కథా సంకలనం. ఉన్న కథలలోంచి ఎంపిక చేయబడ్డ కొన్ని కథలు మాత్రమే ఇవి. ఇంకా ఇటువంటి సంకలనాలకు అవకాశం లేకపోలేదు. తమిళుల 2000 ఏళ్ల సంస్కృతిని తమిళ దేశపు ప్రజలకు, ఇతరులకు అద్దం పట్టినట్లు ఈ సంకలనం తెలియచేస్తున్నది. ఈ పూలమాలలో విభిన్న వర్ణాలున్నాయి, పెక్కు విచిత్ర ఆకృతులున్నాయి, సువాసనలు ఉన్నాయి. వీటి వల్ల కలిగే సౌందర్యానుభూతితో జనులు సంతోషం చెందాలి. ఈ ఉపోద్ఘాతాన్ని అరుణాచలం గారు 1/9/1978లో రాశారండి. ఈ తమిళ సాహిత్య కథలు అనే పుస్తకం యొక్క ప్రథమ ముద్రణ 1988లో సాహిత్య అకాడమీ వారిచే చేయబడింది. ఈ పుస్తకంలోని కథలు చాలా అద్భుతమైనవి. కథలంటే మనందరికీ ఇష్టమే కదా. కనుక ఈ కథల్ని ఒకటొకటిగా చదివి వినిపిస్తానండి. విని మీరు ఆనందించండి. అంతేకాక మీ బంధువులందరికీ, మిత్రులకు షేర్ చేయండి. దీనిని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేసి నన్ను మరింతగా ప్రోత్సహించండి. ఉంటానండి.